అసలు నిజంగానే అట్లాంటి ఆపర్చునిటీ వస్తే కనుక ఒక్కసారి మనం ఇమాజిన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే బ్లాక్అవుట్ అయిపోతాం, తర్వాత బ్లాంక్ అయిపోతాం. ఆయన్ని చూడగానే ఓకే ఒకలాంటి తెలియని భయం వస్తుందేమో, తెలియని నిబద్ధత, ఇంకా సరిగ్గా చేయాలి అని. సో అలా బాస్ సాంగ్ రీక్రియేట్ చేయాలంటే ఒకప్పుడు మీరు అన్నట్టుగానే ఈ 2 yearsలో బాస్ ఇస్ బ్యాక్ ఆఫ్టర్ ఖైదీ 150 తర్వాత నుంచో, లేకపోతే నేను అడిగితే ఏ సాంగ్ మీరు ఎక్కువగా అరే నేను చేస్తుంటే ఈ స్టెప్ బదులు ఇది రీక్రియేట్ అంటే నో అఫెన్స్ జస్ట్ యువర్ మీ 100% ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇప్పుడు నేను రేపు ఒక బాస్ కి ఒక సాంగ్ కంపోజ్ చేసిన, నా సాంగ్ కి ఇంకో కొరియోగ్రాఫర్ ఎవరన్నా అరే నేను ఇలా చేస్తుంటే బాగున్నాను, ఇట్స్ కైండ్ ఆఫ్ ఒపీనియన్ అవి ఉండొచ్చు అంతే తప్ప నాట్ డిగ్రేడింగ్ ఎనీ వన్. ఆయనకి చేరువవ్వాలనే కాంపిటీషన్ తప్పితే మనకి ఇంకెవరితో కాంపిటీషన్ లేదు అంతే. సో అలా చెయ్యాలనుకుంటే లాస్ట్ వచ్చిన చాలా సినిమా లైక్ 3-4 సినిమాల్లో ఐ హ్యావ్ దట్ ఫీలింగ్ అండి. అంటే కొన్ని సాంగ్స్ ఇంకా బాగా చేయొచ్చు అన్న ఫీలింగ్ నాకైతే అనిపించింది. అంటే పర్టికులర్ ఒక సాంగ్ అని కాదు, లైక్ ఆచార్య తీసుకున్నా కూడా ఐ ఫెల్ట్ ఇంకా బాగా చేయొచ్చు. నేనైతే కనుక ఇంకా బాగా చేసేవాడిని, 100% బాగా చేసేవాడిని. మెగాస్టార్ గారు ఒక్క అవకాశం, సందీప్ గారికి ఒకే ఒక అవకాశం. అయితే ఏంటో తెలుసండి, మీరు నాకు అంటే శేఖర్ మాస్టర్ నాకు ఒకసారి ఫోన్ చేశారు. ఫోన్ చేసి సందీప్ ఎలా ఉన్నది, బాగానే ఉంది మాస్టర్. అరే బాస్ నీ గురించి మాట్లాడారు చిరంజీవి గారు, ఈ అబ్బాయి చాలా బాగా చేస్తాడు స్టైల్ అని చెప్పేసి మాట్లాడారు అని మాస్టర్కి చూపించారు. మాస్టర్ నెక్స్ట్ మనం సెట్లో ఎక్కడన్నా నేను చిరంజీవి గారితో ఉన్నప్పుడు ఒకసారి కాల్ చేస్తా, నువ్వు ఒకసారి రా డైరెక్ట్గా అని చెప్పేసి అన్నారు. సో ఐ డోంట్ నో, హోప్ నేను ఎప్పుడు కూడా చిరంజీవి గారు కనబడినప్పుడు ఐ విల్ బీ అలర్ట్. అంటే ఆయన ముందు డాన్స్ చేశాను కొన్ని అవార్డ్ ఫంక్షన్స్లో, అండ్ హీ గేవ్ ఏ బ్యూటిఫుల్ స్మైల్ ఆయన స్టెప్ చేసేటప్పుడు. అది నేను నాకు ఎప్పుడన్నా డౌన్ లో ఉన్నప్పుడు ఆ వీడియోస్ చూసుకుంటా, చిరంజీవి గారి వాయిస్ వింటా. సో ఇవన్నీ పర్టికులర్గా నేను బ్యాకప్ పెట్టుకుంటాను అనమాట వెన్ ఐఎమ్ లో. వండర్ఫుల్. అలాంటి ఒక వాయిస్ మీ దగ్గర ఉందని నాకు తెలిసింది. అవునండి, మెగాస్టార్ గారిది. ఉంది. ప్లీజ్ ఈ వేదికగా ఒక్కసారి వినిపిస్తారా? యాక్చువల్లీ వాయిస్ ఇచ్చినప్పుడు నాకు ఆ రోజు ఏం అర్థం కాలేదండి. ఫస్ట్ నిజంగానా, ఈ రోజు నిజమేనా, అసలు ఇలా గిల్లుకుంటున్నా నేను. నిజంగా మెగాస్టార్ గారేనా, ఇంకెవరైనా ప్రాంక్ చేశారా, అసలు ప్రాంక్ చేశారా, ఊరికే నన్ను పొద్దున్నే లేపి, ఆ రోజు పొద్దున్నే మళ్ళీ ఇది 7-8 గంటలకి. మెగాస్టార్ గారు రాధ గారు బెస్ట్ ఆన్ స్క్రీన్ డాన్స్ పేర్ అని అంటారు. నేను మిమ్మల్ని అడుగుతా, రాధ గారు కాకుండా మెగాస్టార్ గారు ఇంకా ఏ ఫీమేల్ యాక్ట్రెస్తో బెస్ట్ డాన్స్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఆయన ఎక్కడ చూసినా సూపరే. బట్ రాధమ్మ, నేను అమ్మ అంటా రాధమ్మని, నాకు బాగా తెలుసు కాబట్టి రాధమ్మ నెక్స్ట్ లెవెల్. అంటే అసలు ఆ రోజుల్లో వాళ్ళు చేసిన డ్యాన్స్ ఈరోజు ఎవరు చేస్తున్నారండి? అసలు ఏ హీరోయిన్ చేయట్లేదు. అంటే వాళ్ళకున్న కష్టం ఈక్వల్గా హీరోస్తో కింద పడి మీద పడి నీస్ మీద పడుకుని, అంటే అంత బాగా చేసేవాళ్ళు చాలా తక్కువయ్యారు. బికాస్ దే డోంట్ హ్యావ్ ఎనీ ఫెసిలిటీస్. ఆ టైంలో క్యారవాన్స్ లేవు, ఏసీలు లేవు, అది లేవు, ఇది లేవు, ఎక్కడికి వెళ్ళి మార్చుకుని ఎంతో కష్టపడి రాళ్ళల్లో రప్పల్లో చేస్తారు. ఇప్పుడు అంటే మనకి ఒక హీరో డాన్స్ చేస్తున్నాడంటే మొత్తం ఇసుకేసి దాని మీద మ్యాట్ వేసి ఎన్నో చేస్తారు ఇప్పుడు. బట్ ఆ టైంలో ఏం లేని టైంలో దే హ్యావ్ డన్ ఫ్యాంటాస్టిక్. బట్ నాకు తెలిసి వీళ్ళిద్దరు కాంబినేషన్ కాకుండా ఐ థింక్ చిరంజీవి గారు అండ్ విజయశాంతి గారు ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ పేర్ అండి. ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ వైల్ డాన్సింగ్ విజయశాంతి గారు విత్ చిరంజీవి గారు ఏదో తెలియదు కానీ ఒక చూడముచ్చటగా అసలు ఎక్స్ట్రాడినరీ పాటలు. సండే అన్న మండే అసలు కిక్, ఆ డాన్స్ వస్తుంటే మస్తు ఉంటుంది అసలు. సో దే ఆర్ ద వెరీ గుడ్ పేర్ అండి, విజయశాంతి గారు అండ్ చిరంజీవి గారు. వండర్ఫుల్.